విజయవాడ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని ఇద్దరు ఏఎస్ఐలు 15 మంది కానిస్టేబుళ్లను పదోన్నతులు కల్పిస్తూ పోలీస్ కమిషనర్ ఎన్ మధుసూదన్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. అంకిత భావంతో ప్రజలకు సేవలు అందించాలని ఆయన ఆదేశించారు. కమిషనరేట్లో పనిచేస్తున్న ఇద్దరు హెడ్ కానిస్టేబుళ్లు 13 మంది ఏఆర్ పోలీస్ కానిస్టేబుళ్లకు పదోన్నతులు కల్పిస్తూ పోలీస్ కమిషనర్ మధుసూదన్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. పెనమలూరులో హెడ్ కానిస్టేబుల్గా పనిచేస్తున్న సిహెచ్ పూర్ణచంద్రరావుకి ఏఎస్ఐగా పదోన్నతి కల్పించారు. అనంతరం ఆయనను గవర్నర్పేట ఏఎస్ఐగా నియమించారు. అలాగే మాచవరంలో పనిచేస్తున్న ఎన్ రవీంద్రబాబుని పదోన్నతిపై 2 ట్రాఫిక్ ఏఎస్ఐగా పోస్టింగ్ ఇచ్చారు. ఏఆర్ విభాగంలో పనిచేస్తున్న కె పాండురంగయ్య, కె వెంకటేశ్వర్లు, ఐ శ్రీనివాసరావు, వి కృష్ణమోహన్రావు, వి శ్రీనివాసరావు, కె మధు, ఐ శ్రీనివాసరావు, జె బసవరాజు, ఎస్ అజయ్ కుమార్, హోబా నాయక్, ఐ భగవాన్, జి శ్రీనివాస్, పి శ్రీనివాసరావు ఏఆర్ హెడ్ కానిస్టేబుల్గా పదోన్నతి పొందారు. భక్తిభావంతో కొలిచేవారి కోసం భగవంతుడు ఏ స్థానానికైనా దిగివస్తాడని ఉపన్యాస చక్రవర్తి చాగంటి కోటేశ్వరరావు ప్రవచించారు. కన్నప్ప శివుడిని కొలిచే విధానం గురించి చక్కగా వివరించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సాంస్కృతిక శాఖ విశ్వశ్రీ క్రియేషన్స్ ఆధ్వర్యాన దుర్గాపురంలోని ఘంటసాల సంగీత కళాశాల కళావేదికపై భక్తి సనాతన ధర్మం రామాయణం అనే అంశంపై 3 రోజుల పాటు జరిగే ప్రవచనాలు ప్రారంభమయ్యాయి. తొలి రోజు ప్రసంగిస్తూ భగవంతుడిని ఎన్ని రూపాల్లో కొలిచినా భక్తి ఆవిష్కరణలో భావం ముఖ్యమని తెలిపారు. కన్నప్ప శివుడిని కొలిచే విధానం గురించి వివరిస్తూ శివలింగంపై ఉన్న దుమ్ము ధూళిని శుభ్రం చేసేందుకు కాలికి ఉన్న చెప్పును, నోటిలోని నీళ్లను ఉపయోగించడం, వేటాడిన మాంసం మొక్కను నైవేద్యంగా పెట్టడంతో శివుడు దృష్టిలో అది దివ్యాభిషేకమైందని అన్నారు. మహాభారత యుద్ధంలో ఆయుధం చేపట్టనని ప్రతిజ్ఞ చేసిన శ్రీకృష్ణుడు తనను నమ్మిన అర్జునుడిని కాపాడేందుకు చక్రాన్ని ధరించాడని పేర్కొన్నారు. ఏమీ తెలియని గుహుడి భక్తికి కృష్ణుడు పరవశించిపోవడం భగవంతుడు భక్తి చేత కప్పబడిపోతాడనటానికి నిదర్శనమని అన్నారు. కొందరికి దేవాలయాల్లో ప్రవేశాన్ని నిషేధించడం వ్యక్తుల పొరపాటేనని ఆయన పేర్కొన్నారు. భాగవతుల స్పర్శతోనే సనాతన ధర్మం కలకాలం కొనసాగుతుందని చాగంటి కోటేశ్వరరావు తెలిపారు. భగవంతుడు ఉన్నాడు అనే భావం కలిగిన వారిని ఆయన ఎప్పుడూ రక్షిస్తాడని తెలిపారు. లోకంలో చీకటిని పోగొట్టేందుకు ఆవిర్భవించిన భగవంతుడు కళ్లకు కనిపించడని, పగలు సూర్యుడిని, రాత్రి చంద్రుడిని ఏర్పాటు చేశాడని తెలిపారు. సమస్త ప్రాణులకు అన్నం పెట్టే భగవంతుడు తెర వెనుక తానుండి తెర ముందు అందరినీ నడిపిస్తాడని చాగంటి కోటేశ్వరరావు ఈ సందర్భంగా తెలియజేశారు. పాలలోనే ఉన్న నెయ్యి మాంసనేత్రమునకు కనపడకపోయినప్పటికీ ఒక ప్రత్యేకమైనటువంటి పరిశ్రమ చేసి ఆ పాలని తెచ్చి కాచి తోడుపెట్టి కవ్వం దింపి చిలికి మజ్జిగ చేసి ఆ మజ్జిగలోంచి వెన్న పైకొచ్చిన తరువాత తీసి అగ్ని మీద తప్పం చేస్తే అందులోంచి నెయ్యి వచ్చినట్లుగా పాలలోనే ఉన్న నెయ్యి కంటికి కనపడకపోయినా కొంత సాధన చేత నెయ్యి పైకొచ్చినట్టు విశ్వమునందు నిండి ఉన్నటువంటి పరమాత్మ దర్శనము కావడానికి కొంత సాధన చేసిన యోగి ఎవరుంటాడో ఆయనకి మాత్రమే విశ్వమంతా నిండినటువంటి పరమేశ్వరుడు దర్శనమిస్తాడు తప్ప. లైఫ్ స్టైల్లో ఇప్పుడు ఒక చిన్న టిప్. వాతావరణంలో ఏ చిన్న మార్పు మొదలైనా చాలు జలుబు, దగ్గు లాంటి సమస్యలు వేధిస్తాయి. వాటిని నిర్లక్ష్యం చేస్తే ఇతర సమస్యలు చుట్టుముట్టడం ఖాయం. వీటిని నివారించాలంటే రోగనిరోధక వ్యవస్థ దృఢంగా ఉండాలి. అది సాధ్యం కావాలంటే కొన్ని రకాల పదార్థాలు మీ ఆహారంలో ఉండాల్సిందే. రోగనిరోధక శక్తిని పెంచటంలో వెల్లుల్లిని మించిన పదార్థం లేదంటారు నిపుణులు. ఇన్ఫెక్షన్ని ఎదుర్కొనే తెల్ల రక్త కణాల వృద్ధికి తోడ్పడి అదే సమయంలో యాంటీబాడీలను నియంత్రిస్తుంది వెల్లుల్లి. ఈ రెబ్బల్లో ఉండే ప్రత్యేక పదార్థాలు రోగనిరోధక శక్తిని పెంచటమే కాదు, శరీరంలో పేర్కొన్న మలినాలను వెలుపలికి పంపిస్తాయి. వార్తలు ముగించే ముందు ముఖ్య అంశాలు మరోసారి. లక్ష్మంపేట దళితుల హత్యలపై ఆగ్రహం వ్యక్తం చేసిన కేవీపీఎస్
రాఘవయ్య పార్కు సెంటర్లో రాస్తారోకో. హత్యకు గురైన కుటుంబాలకు 10 లక్షల ఎక్స్గ్రేషియా చెల్లించాలని దళిత నేతల డిమాండ్. నేడు ప్రపంచ రక్తదాతల దినోత్సవం. అన్నదానానికి మించిన దానం రక్తదానం. సిటీ ఛానల్ ప్రత్యేక కథనం. మద్యం పాలసీని తక్షణమే మార్చాలి. ఏఐవైఎఫ్ నాయకుల డిమాండ్. ముఖ్యమంత్రి బొత్స దిష్టిబొమ్మలను దహనం చేసిన ఏఐవైఎఫ్ నేతల అరెస్ట్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.